ఆకాశంలో ఒక పక్షి విహరిస్తుంది. దాన్ని కొట్టడం ఎంత కష్టం? ఎందుకంటే చెట్టు మీద ఉన్న పక్షిని కొట్టడమే కష్టం. అందరూ కొట్టలేరు. గొప్ప వేటగాడైతేనే కొడతాడు. కొంచెం గురి తప్పినా అది కొట్టలేరు. అలాంటిది ఆకాశంలో విహరిస్తున్న పక్షిని కొట్టలేడు. ఎందుకంటే అది కదులుతా ఉంటది కదా! విహరిస్తా ఉంటది. దాన్ని ఎట్లా కొడతారు? గురి తప్పుతదనమాట. గురి తప్పే అవకాశం ఉంటది. కానీ అదే సమయంలో వేటగాడు ఉంటాడు కదా! వాడు కూడా విహరించబడతాడన్నట్టు. విహరిస్తలేడు. విహరించబడతాండు కింద. మరి వానికి కూడా స్థానభ్రంశం అయితాంది. అలాంటప్పుడు పైన స్థానభ్రంశం అయ్యే ఆ పక్షిని కొట్టాలంటే ఎంత కష్టం చెప్పండి? అదన్నమాట. పాట పాడ్డామంటే అట్లా 2 స్థానభ్రంశాలున్నాయి. అప్పుడు ఎలా కొడతాడు? కొట్టలేడు కదా! అట్లా అంట. అది కష్టం అనమాట. అదా పాట పాడాలి. అంతేగాని ఇద్దరు నేల మీద స్థానభ్రంశం అవుతారు. అక్కడ పక్షి కదులుతాడు, వీడు కదులుతాడు. ఇద్దరు నేల మీద ఉన్నారనుకో అప్పుడు కొట్టొచ్చు. అది ఈజీగానే ఉంటది. అందరికొచ్చు. కానీ వీడు స్థానభ్రంశం కాపాడుతాండు. అక్కడ స్థానభ్రంశం అవుతుంది పక్షి. అది అయితాంది. అప్పుడు ఎట్లా కొడతాడు గురి తప్పకుండా? అల్లంత మరీ దూరంగా ఉన్నది. కనుచూపు మేరలో ఉన్నది. దాన్ని కొట్టాలనుకో ఎంత కష్టం గురి తప్పకుండా. పాట అనేది అట్లాంటిదనమాట. మరో చిట్కా చెప్తాను పాట పాడడానికి. ఉదాహరణకి నేల మీద ఉంటే భూమి ఆకర్షణ శక్తి అంటే గ్రావిటీ ఉంటుంది కాబట్టి మనిషి నేల మీద ఉంటాడు. పైకి పోయి చంద్రమండలం పోతే అక్కడ గ్రావిటీ ఉంటుంది. అటు ఉంటాడు. అక్కడే ఉంటాడు మనిషి. కానీ చంద్రుడు కాదు, నేల కాదు. మధ్యలో ఉంటే గ్రావిటీ ఎటుంటది? ఎటూ ఉండడు కదా! అలాగే మరప్పుడు ఎట్లా ఉంటాడు? పాట ఎలా పాడతాడు? పాట అలాంటిదనమాట. పాట అనేది కూడా ఒక గ్రావిటీ లాంటిది. గ్రావిటీ అంటే ఒక దిక్కు నేల మీద ఉండి మనం పనులు చేస్తాం, వస్తువులు ఎత్తుకుంటాం ఇలా ఉంటది. చంద్రుని మీద కూడా అంట అటు గ్రావిటీ ఉంటది. ఆడ నిలబడతాడు, వస్తువులు ఎత్తుకుంటాడు, నడుస్తాడు ఇట్లుంటది. కానీ అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే ఎట్లుంటది అంతరిక్షంలో గ్రావిటీ ఎటుంటది? అక్కడ పాట ఎలా పాడాలి? అంటే ఆడ నేల ఉండదు, అంతరిక్షం ఉండదు. మరి ఎలా అంటే ఇప్పుడు ఆది ఉన్నది, సోమవారం, మంగళవారం, సంవత్సరాల పేర్లు ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ ఎలా పెట్టుకుంటున్నాం? 2 గంటలు, 3 గంటలు టైం పెట్టుకున్నాం. ఎలా పెట్టుకుంటున్నాం? జస్ట్ ఊహ అంతే. మనమే తయారు చేసుకొని రాజు, రమేష్, గిమేష్ అని పెట్టుకుంటున్నాం గానీ, నిజంగా పుడుతూనే రమేష్ ఉన్నాడా? లేదు. మనకేమన్నా రోజులకు పేర్లున్నాయా? మనం పెట్టుకున్నయే. సంవత్సరాలకు పేర్లు మనం పెట్టుకున్నయి గదా! డేట్లు మనం పెట్టుకున్నయి గదా! అలా పెట్టుకోవాలంట పాట అనేది. ఇప్పుడు భూమి మీద తూర్పు, దక్షిణం, పడమర సూర్యుడిని చూసి మనం పెట్టుకున్నాం. కానీ ఎక్కడన్నా తూర్పు, పడమర, దక్షిణం ఉన్నాయా? సూర్యుని బట్టి ఇది తూర్పు అని మనం పెట్టుకున్నాం. ఇటు దక్షిణం అని మనం పెట్టుకున్నాం గదా! అని ఏమన్నా రాసినదా? ఇది తూర్పు అని, పడమర అని లేదు గదా! అట్లన్నట్టు. పాట అనేది మనము ఎలా పాడాలి అంటే, మనం ఒక ఊహ అక్షాంశాలు అంటారు చూడు, అలా క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆడ గ్రావిటీ లేదు. కానీ గ్రావిటీ ఏర్పరచుకోవాలి. పైన మనిషి ఉంటాడు కదా! పైకి అది మనం ఏర్పరచుకుంటే ఎట్లుంటదో అట్లా ఏర్పరచుకొని ఆ విధంగా పాడాలి. గ్రావిటీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో పాట, అలా గ్రావిటీ లేని దగ్గర కూడా పాడాలన్నమాట పాట. అలా రాణించాలి.